నీ శరీరం వెళ్ళిపోయిన రోజున అరే మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడరా, మాకు చెప్పేవాడెవడరా, ఏమి ధార్మికుడురా, ఏమి బతుకు బతికాడరా అని అన్నం వాళ్ళ అన్నం వండకే ఏం తింటాం అని అండం కాదు. అన్నం వండాలని భార్య మర్చిపోయి చాలా దిగులుగా ఆ రోజున అందరూ ఉపవాసం ఉండేటట్టుగా కనీసం 100 కుటుంబాలు నిన్ను తలుచుకుని అన్నం తినలేని స్థితిలో ఉండగలగాలంటే ధర్మము వినా వేరొకటి లేదు. ఎవడు ధార్మికుడో వాణ్ణే స్మరిస్తుంది ప్రపంచం తప్ప ఎంత కూడబెడితే మాత్రం వాడు గుర్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఏరి ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఇక్కడి నుంచి అక్కడ వరకు నాది రాజ్యం అన్నారు. ఇన్ని సింహాసనాలు ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది పేర్లు కూడా లోకంలో ఉన్నాయి, ఎవరు గుర్తున్నాయి? ఎవడు ఇచ్చాడో, ఎవడు దాత అయ్యాడో అటువంటి శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాలు సంపాదించుకున్నారు తప్ప నాది నాదని మూటగట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలిపోయిన వాళ్ళు లేరు, అనుభవించిన వాళ్ళు లేరు. చిట్ట చివరికి మనం కథలు వినలా, మణుగుల మణుగుల బంగారం దక్షిణ దేశానికి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి పట్టుకుపోయిన వాళ్ళు నే చచ్చిపోయాక ఈ బంగారం ఏమైపోతుందో అని 4 ఖర్చుకు చచ్చిపోయారు. పట్టుకెళ్ళగలిగాడా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతక కర్త. ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా? అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవపేటికలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ హాస్ కాంక్వర్డ్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఇన్ ఏ సింగిల్ నయా పైసా విత్ హిమ్ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ లైక్ దిస్ అని. ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు, ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే వాడు శాశ్వత కీర్తికనిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా తరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు. పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే. దానివల్ల తాను తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు. మహానుభావుడు చిట్ట చివరగా రావణాసురుడు ఏమైపోయాడు? ఏది మిగిల్చుకున్నాడు? ఎవరు మిగిలారు అనుభవించడానికి? కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకూడదు అంటే ప్రయత్నపూర్వకంగా ధర్మం వైపుకి ఒరగడం నేర్చుకోవాలి. అందుకే మనుష్యునకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. అందుకే మనం లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 అన్న మాటతో పూర్తి చేస్తాం. నువ్వు శాంతంగా ఉండాలి, 10 మంది నీ వలన శాంతిగా ఉండాలి. నువ్వు శాంతంగా ఉండకుండా 10 మందిని శాంతిగా ఉంచకుండా ఎప్పుడూ అందరూ భయపడేటట్టు బతకడం, భయపడేటట్టు చచ్చిపోవడం, నీ చరిత్ర చదువుకున్నా కూడా భయపడ్డాం, అలా మనిషి బ్రతకూడదు. మనిషి పరమ శాంతియుతంగా జీవించగలగాలి. తృప్తిని తనంత తాను అలవరుచుకోవాలి. నేను నిన్ననే అంటున్నాను మా మోహన్ రావు గారితో కాకినాడ వెళ్ళేటప్పుడు, తృప్తిని నటించడంతో ప్రారంభం అవ్వాలి, తృప్తి నీ జీవన విధానం అయిపోవాలి. తృప్తి తనంత తాను ఎవ్వడికీ మొట్టమొదట్లో ఉండదు.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి, పరిపూర్ణమైన తృప్తితో వెళ్ళిపోతానని మీరు అనుకోకండి. నాకు అసంతృప్తి కల్పించినటువంటిది ఏదో ఒకటో రెండో ఉండొచ్చు. నేను అసంతృప్తి పొందాలి అనుకుంటే అబ్బా సూదులతో పొడిచినట్టు పొడిచేసే దోమలు అని అసంతృప్తి పడిపోవచ్చు. కానీ మొదట తృప్తిగా ఉన్నట్లు నటించడం నేర్చుకో. నటించడం అంటే కోట్లకి కోట్లు సంపాదించాడు, నిజ జీవితంలో బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు, బిచ్చగాడిలాగే ఉంటాడు. 3 రోజుల నుంచి అన్నం లేని వాడి ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు, ఇంతంత బవిరిగడ్డాలతో. అలా నీవు అసంతృప్తిగా ఉన్నా తృప్తిగా ఉన్నట్లు నటించడంతో మొదలుపెట్టు జీవితం. ఆ నటనతో మొదలుపెట్టి తృప్తిగా ఉన్నట్టు నటించడం తప్ప అసంతృప్తిగా ఉన్నట్టు నటించను నా జీవితంలోను. ఎప్పుడూ తృప్తిగా ఉన్నట్టే నటించడం. కాబట్టి కడుపులో ఇంకోటి ఉన్నా పైకి తృప్తిగానే కనపడవు. క్రమంగా నీకు తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. నువ్వు తృప్తిగా ఉన్నట్టే ఉంటావు కాబట్టి అశాంతి ఉండదు. నువ్వు ఎవ్వరి మీద గొడవకెళ్ళవు, ఎక్కడా అల్లరి ఉండదు. తృప్తిని నటించడం మొదలు పెట్టాలి తప్ప మొట్టమొదటే తృప్తిగా ఉండిపోవడం సాధ్యం కాని వాళ్ళకి కనీసం తృప్తి నటించడం మొదలు పెడితే తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. మీరు చూడండి, వేదం నేర్పే వాళ్ళు ఉంటారు, మహానుభావులు వేద పండితులు. వాళ్ళు స్వరంతో నేర్పుతారు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని స్వరం, దాన్ని చేత్తో ఇలా చెప్పడం అలవాటైపోతుంది వాళ్ళకి. వాళ్ళు తర్వాత ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఇలా ఇలా అంటుంటారు. అది స్వరం చెప్పడం అలవాటైపోయింది వాళ్ళకి. మీరు సంగీత విద్వాంసులు చూడండి, వాళ్ళకి ఎప్పుడు శృతి అలవాటు అవుతుంది. వాళ్ళు మంత్రపుష్పం చదివినా సరే శృతిలో అలాగే చదువుతారు అందంగా. అలా తృప్తిని నటించడం మొదలుపెట్టారనుకోండి, తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది, మనసు వశపడిపోతుంది, తృప్తిగా ఉండడం అలవాటు అవుతుంది. అందుకే కనీసం తృప్తి తనంత తాను రాకపోతే తృప్తిగా ఉన్నట్లు నటించడం అన్నా ప్రారంభించాలి జీవితంలో. అది కూడా చేత కాలేదనుకోండి, క్రమంగా వశపడిపోయేది దేనికి అంటే తృష్ణకే. తృష్ణకి చిక్కినవాడు ఎంత దారుణమైన స్థితిని పొందుతాడో రామకృష్ణ పరమహంస చెప్తారు. ఒక పావు కప్పని పట్టుకుంది, కప్ప సగం పావు నోట్లోకి వెళ్ళిపోయింది, ముందు భాగం సగమే బయటికి ఉంది, ఇంకా చచ్చిపోలేదు, కొద్దిగా ఓపిక ఉంది. దాని ముందు నుంచి ఈగ ఎగురుతోంది. కప్ప నాలుక చాపి ఆ ఈగని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అంటే కప్పను పావు నోట్లోకి సగం వెళ్ళిపోయిన కప్పకి ఇంకా నోరు బయటకుంది కాబట్టి ఈగని పట్టుకుందామన్న తాపత్రయం. జీవితంలో తృప్తి అన్నది లేక తృష్ణకే లొంగిపోయినవాడు కప్ప నోట చిక్కిన కప్పలా అయిపోతాడు. తృప్తిగా ఉండడం అలవాటైపోయినవాడు ఆఖరికి శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకో మహానుభావుడు దీంతో చెయ్యవలసిన మంచి పనులు చేయించాడు. ఏ శరీరం అయితేనే ఈశ్వరుడు ఈ మాట, ఏ శరీరం ఇవ్వని నాకు బెంగలేదు, అది తృప్తి అంటే. ఆయన పాదముల యందు భక్తితో ఉండగలిగితే చాలంటాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ. నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఓసారి గృహప్రవేశం చేశాడు. నేను ఆ గృహప్రవేశం చూడడానికి వెళ్ళాను ఏలూరు. వెళ్తే పెద్ద మేడ కట్టుకుని ఆ మర్నాడు మేడ మీద కూర్చుని నాతో అన్నాడు, ఏమయ్యా సంతోషంగా ఉంది, చాలా పెద్ద మేడ కొట్టావు, ఈత కొలను కూడా కట్టావా ఇంట్లో, చాలా బాగుందన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి తృప్తి కోటేశ్వరరావు, ఇది కాదయ్యా, నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా, మేమందరం ఒక్క గదిలోని 2 గదులుండే, ఒక గది వంటిల్లు, ఓ గది హాలు, మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది కోటేశ్వరరావు. టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల, మా తమ్ముడు ఇలా తల, మా అక్క అలా తల, మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ మించి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వంతులేసుకుని అటు పడుకున్న వాళ్ళు రేపు ఇటు ఫ్యాన్కి దగ్గరగా, ఇవాళ ఇటు పడుకున్న వాళ్ళు రేపటు, అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా, ఇందులో లేదయా అన్నాడు. తృప్తి
ఏదో ఉండడం వల్ల కాదు. తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడుంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తి ఉందంటాడు. మీరు చూడండి, పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయితే బాగుండండి అంటాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు, వాడు లండన్ వెళ్ళిపోయాడు. పిల్ల మంచి ఇంజనీర్ అయిపోయింది, అల్లుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రిల్ దగ్గర నిలబడి బయటికి చూస్తాడు, పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు బ్యాగులు వేసుకుని. ఏమిటో ఆ రోజుల్లోనండి పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకుని ఇంటికి పరిగెత్తుకొస్తే మా ఆవిడ చిన్న చిన్న గిన్నెల్లో జంతిక ముక్కలు పోస్తే నలుగురం కూర్చుని ఆ జంతిక ముక్కలు తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉండేదో. ఇప్పుడు ఏమిటో ఆ స్కైప్లో చూడటమే, వాడు వచ్చినప్పుడు వీడు రాడు, వీడు వచ్చినప్పుడు అది ఉండదు. ఏమి జీవితం అండి అంటాడు. ఏదో పోయిందాన్ని తలుచుకుని నేను అప్పుడు తృప్తి, అప్పుడు ఏమిటో వీళ్ళు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి మంచి పెద్ద పెద్ద స్థితుల్లోకి వెళ్ళాలి, ఏమిటో అని అప్పుడు ఏడిచాడు. ఇప్పుడు పోయిందని ఏడిచాడు. ఎప్పుడు ఏడిచిపోయిన దానికి తృప్తి పడ్డం కాదు, ఇప్పుడు నీకు ఇక్కడ ఈశ్వరుడు ఏమిచ్చాడో దానితో తృప్తిపడు. ఒరే, నా జన్మాంతరంలో ఒక డిఐజీ ఇటుపక్క, ఒక ఎస్పీ ఒక పక్క, ఒక సీనియర్ ఐఏఎస్ ముందు నడుస్తుంటే మధ్యలో వెళ్ళే అవకాశం నాకు ఉంటుందిరా? నేనేమన్నా కేంద్ర మంత్రినా, రాష్ట్ర మంత్రినా? పరమేశ్వరుడు ఎంత కృప చేశాడు రా. ఓ పక్క డిఐజీ, ఓ పక్క ఎస్పీ, ఓ పక్క ఐఏఎస్ ఉంటే ముగ్గురి మధ్యలో నడిచి వేదికెక్కావా? ఈశ్వరా, నీ బిడ్డను అలా చూసుకోవాలని నాటకం ఆడి ఇక్కడికి పిలిపించి అలా ఎక్కించావా వేదిక మీదకి? ఈశ్వరా, నీకు నమస్కరిస్తున్నాను అని నువ్వు తృప్తి పడగలిగితే నీ తృప్తికి ఇక్కడే ఉంది. అది చూసి అలా నా వెంట వచ్చేట్టు నేను మంత్రిని అయితే ఎంత బాగుండో అని ఏడిస్తే నీ కర్మ. నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని 1000 రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవ్వక ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది, సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తోంది, సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు?